నెక్స్ట్ ఈ క్వశ్చన్ని 10th క్లాస్ నుంచి ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ క్రింది వాక్యాలను సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. సో రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో గ్రూప్లలో పరమాణు వ్యాసార్థాలు ఏమవుతాయట, పెరుగుతాయి అంటున్నాడు. సో గ్రూప్లో మనకు తెలుసు, గ్రూప్లో ఎలా ఉంటుంది, పరమాణు వ్యాసార్థాలు అనేవి సో ఇలా ఇక్కడ నుంచి ఇలా 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 పెరుగుతాయి కదా, అంటే పైనుంచి కిందికి వచ్చే కొద్దీ పరిమాణం అనేది పెరుగుతుంది. సో హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. సో ఇక్కడ వరకు పరిమాణం అనేది హెవీగా అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం అనేది అయనీకరణ శక్తిని ప్రభావితం చేస్తుంది. అంతే కదా, ఇంతకుముందు మనం అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాల్లో స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం అనేది ఒకటి. పూర్తిగా లేదా సగం నిండిన ఆర్బిటాల్ అనేవి మనకు స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటాయి. చూడండి, ఇక్కడ పూర్తిగా లేదా సగం నిండిన ఆర్బిటాల్ పరమాణు నుండి ఎలక్ట్రాన్ తొలగించడానికి అధిక శక్తి అవసరం అవుతుంది. కాబట్టి అయనీకరణ శక్తి అనేది ప్రభావితం అవుతుంది. సో ఇది కూడా రైట్ ఆప్షన్ ఇది. నెక్స్ట్, లోహాలు రుణ విద్యుదాత్మకత గల మూలకాలు. సో ఇక్కడ లోహాలు మనకు అత్యంత తక్కువ రుణ విద్యుదాత్మకత కలిగి ఉంటాయి. సో ఈ లోహాలు, ఇది కూడా మనకు అందులో ఇచ్చిన లోహాలు సాధారణంగా అల్ప రుణ విద్యుదాత్మకతను కలిగి ఉంటాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకు ఏబీసీలు అన్నీ సత్యమే అవుతాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ టెక్స్ట్ బుక్లో నుంచి చూస్తే కనుక. కానీ ఇందులో మనకు ఫైనల్ కిలో ఏ, బి మాత్రమే సత్యం అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే ఈ లోహాలు అనేవి అల్పంగా రుణ విద్యుదాత్మకతను కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని కన్సిడర్ చేయలేదనుకుంటున్నా. సో కన్సిడర్ చేయకపోతే మాత్రం ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. కన్సిడర్ రుణ విద్యుదాత్మకత మూలకాలు అంటే కనుక ఆప్షన్ 1 ఈజ్ అన్ని సత్యాలే, అన్నీ కూడా సత్యాలు అవుతాయి. ఇంకొకటిసారి గమనించండి, ఇది కూడా టెక్స్ట్ బుక్లోనే ఉంది. లోహ మరియు అలోహ ధర్మాల్లో ఈ పాయింట్ మనకు కనిపిస్తుంది. లోహాలు సాధారణంగా అల్ప రుణ విద్యుదాత్మకతను కలిగి ఉన్నాయి. సో ఇక మనకు ఆన్సర్లో మాత్రం ఏ, బి సత్యం అని ఇచ్చిండ్రు. కానీ ఈ పాయింట్ని గమనిస్తే కనుక మనకు 3 కూడా సత్యాలే అవుతాయి.